గుంటూరు జిల్లా బాపట్లలో కోన ఛాంబర్స్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిన్న కేబినెట్లో అగ్రవర్ణ కులాలకు చెందిన పేదలకు ఆర్థికంగా చేయూతను అందిస్తూ సీఎం జగన్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా 15,000 రూపాయలు అందిస్తామని ప్రకటించడం చాలా హర్షణీయమని తెలిపారు। అలాగే బాపట్ల జిల్లా కాబోతున్న తరుణంలో బాపట్ల పట్టణం అభివృద్ధిలో భాగంగా రథం బజారులోని రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావుతో పాటుగా వైసీపీ నేతలు ఇనుగలూరి మాల్యాద్రి, మారం రామకోటేశ్వరరావు, కునపరెడ్డి అవినాష్ నాయుడు, సయ్యద్ పీర్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకు తోడుగా ప్రతి అంశాన్ని అమలు పరుచుకుంటూ అన్ని సామాజిక వర్గాలకు కూడా సమన్యాయం పాటిస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి రోజుల్లో ఒక అగ్రవర్ణాలకు కూడా ఏదో ఒకటి సహాయ సహకారాలు అందించాలని, అగ్రవర్ణాలలో కూడా నిరుపేద కుటుంబాలు ఉన్నాయని ఓబీసీ పరిగణలోకి తీసుకొని అందరికీ కూడా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న పేద వర్గాలకు కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని నిన్న కేబినెట్ మీటింగ్లో తీర్మానం చేసేందుకు వారికి సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం। ఇదే కాదు, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 18,500 ఇచ్చిన వైఎస్ఆర్ ఆసరా అన్న, జగనన్న తోడు అన్న, జగనన్న నీడన్న, విద్య వసతి దీవెన అన్న ఎన్నో రకాలుగా అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటూ పోతూ ఈ రోజున మరి ఈ అగ్రవర్ణాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గం ఉంది। ఆ రెడ్డి సామాజికంలో కొంతమంది రెడ్లు స్థితిపరులు ఉన్నా కూడా మన బాపట్ల ప్రాంతాన్ని చూసుకుంటే ఓరుగంటలు రెడ్లు అని చెప్పేసి ఉండటం జరిగింది। మరి వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్న రోజుల్లో అట్లాంటి వాళ్ళకి ఏ చేయూత లేని ఉద్దేశంతో ఈ అన్నింటిని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని రాబోయే 3 సంవత్సరాలు, రేపటి నుంచి 3 సంవత్సరాలు, సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 45,000 రూపాయలు ఒక రెడ్డి సామాజిక వర్గమే కాదు, ఇవాళ ఆర్య వయసులు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న టీ బంకులు నడుపుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే రాజులు ఉన్నారు, వెలవాసు ఉన్నారు, ఇలాంటి అన్ని అగ్రవర్ణాలు అందరూ కూడా బ్రాహ్మణులు ఉన్నారు। ఏదో 10 మంది బ్రాహ్మణులు ఉంటే ఒకళ్ళిద్దరు స్థితిపరులు ఉంటారేమో, తతిమా బ్రాహ్మణులు అచ్చికత్వం మీదో లేకపోతే కర్మకాండాలు చేసుకుంటూ కూడా జీవనం గలుపుతున్న రోజుల్లో మరి మాకు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదు అనుకోకుండా మరి ఆయన ఎంత సాహసోపేత నిర్ణయం ఒకసారి గుర్తు చేసుకోండి। ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా ఏనాడు కని విని ఎరుగని రీతిలో మరి ఈ అగ్రవర్ణాలకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేయటమంటే సామాన్యమైన విషయం కాదు। గతంలో ఈ పథకాలన్నీ అమలు పరుచుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం లక్షాధికారిగా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఉన్నత స్థితిలో రావాలని, విద్యావంతులు ప్రతి కుటుంబం విద్యావంతులు అవ్వాలని మరి విద్యా కానుకలు ఎన్నో ఆయన ఏర్పాటు చేశాడు। అమ్మఒడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నట్టు దీంట్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే ఏ రోజైతే మొదట విడత ఒక అమౌంట్ వేశాడో అలాగే మళ్ళీ సంవత్సరం అదే టయానికి మళ్ళా అకౌంట్లో డబ్బులు వేయడం అనేది గొప్ప విషయం। ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు ఏదో వచ్చే తూతో మంత్రంగా ఏదో ఇచ్చామని పెట్టి మాట చెప్పి తప్పించుకునే రోజుల నుంచి ఇవాళ అన్న వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి ఏదో రాజకీయ నాయకుల ద్వారానో లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారానో లేకపోతే